హలో అండ్ వెల్కమ్ బ్యాక్. సో డిఎస్సి అభ్యర్థులందరికీ మైండ్లో తిరుగుతున్న ఒకే ఒక్క అంశం మెరిట్ లిస్ట్, మెరిట్ లిస్ట్, మెరిట్ లిస్ట్. ఎప్పుడా అంటూ 1000 కళ్ళతో ఎంతో ఆతురతతో మన అభ్యర్థులందరూ వెయిట్ చేస్తున్నారండి. ఎస్, ఆతురత సహజమే. మార్కులు బార్డర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం నిద్ర కూడా రావట్లేదండి. ఎన్నో నిద్ర రాత్రులు వాళ్ళు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే రిజల్ట్ కోసం మెరిట్ లిస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడప్పుడు మనకు క్లారిటీ వస్తుందా, జాబ్ వస్తుందో లేదో అనే చాలా థాట్స్ మైండ్లో తిరుగుతుంటాయి. సో మెరిట్ లిస్ట్ రావడానికి ఎంతో దూరం లేదండి. అన్ని పనులు పూర్తయ్యాయి. మెరిట్ లిస్ట్ రావడానికి జస్ట్ ఒక క్లిక్తో మెరిట్ లిస్ట్ మనకు విడుదల చేస్తారు గవర్నమెంట్. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. అది టెట్ గురించి. టెట్లో ఇంకా అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకు వెబ్సైట్లో కూడా ఇంకా స్క్రోల్ ఇంకా వస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దాని అర్థం ఏంటి, మనకు టెట్ గురించి సమస్య ఇంకా పూర్తి కాలేదు. ఎవరికి సమస్య అయింది అంటే ఎడ్జిటీ వాళ్ళకి కాలేదు, గ్రూప్ వాళ్ళకి కాలేదండి. తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ఇయర్ రాసిన వాళ్ళకు కాస్త టెట్ ఇంతకుముందు లాంగ్వేజ్ లేదు. 2017-18 రాసిన వాళ్ళకు లాంగ్వేజ్ లేకుండా గ్రూప్ నుంచే వాళ్ళు రాశారు ఆ హాల్ టికెట్ మీద. ఇప్పుడు లాంగ్వేజ్ సపరేట్గా టెట్ రాశారు. సో అది సాఫ్ట్వేర్లో కొన్నిసార్లు తక్కువ అనేది తీసుకుంది, కొంతమందికి ఎక్కువ మార్క్ అనేది తీసుకుంది డిఫాల్ట్గా. సో ఇలాంటి సమస్య ఉండడం వల్ల కొంతమంది విద్యార్థులకే ఉంది, అభ్యర్థులకు. కానీ ఒక్క అభ్యర్థి లాస్ అయినా కూడా ఇది పూర్తి సిస్టమ్నే కొలాప్స్ చేస్తుంది. కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్క విద్యార్థులు అన్యాయం జరగకూడదు. అందరికీ న్యాయం జరిగి న్యాయపరమైన రిజల్ట్ రావాలి. అంతేగాని ఏదో హడావిడిగా రిజల్ట్ ఇచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కొంతమంది జాబ్ వస్తుంది అనుకుంటారు. తర్వాత మరి మారై జాబ్ వచ్చిన వాళ్ళకి రాకుండా వాళ్ళకి వచ్చినట్టు అవ్వడం, ఇలాంటి కన్ఫ్యూజన్ జరగకూడదు. కాబట్టి ఈ సమస్య పూర్తి ఎన్ని రోజులు అవుతుంది సార్, ఎలా అంటే అవుతుంది. సమస్య వాళ్ళు చేస్తున్నారు ఈరోజు లేదా రేపు, ఒక 2 అటు ఇటు, ఒక 2 రోజులు అటు ఇటు, కానీ ఖచ్చితంగా పూర్తి అవుతుంది. పూర్తయిన వెంటనే మెరిట్ లిస్ట్ రెడీ ఉందని సాఫ్ట్వేర్. ఇది డైరెక్ట్గా ఏదో మాన్యువల్ చేసేది కాదు. కాబట్టి జస్ట్ ఒకే ఒక క్లిక్తో కానీ ఒక 2 నుంచి 3 నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎక్కిచ్చేస్తారు, మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతవరకు మనం ఏం చేయాలి, వెయిట్ చేస్తూనే టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పి ఈ టాస్క్ని పూర్తి చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున మెరిట్ లిస్ట్ ఉన్న వెంటనే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. మీ యొక్క స్కోర్ కార్డ్ అండి, నెక్స్ట్ మీ హాల్ టికెట్, మీ అప్లికేషన్ ఫామ్, మీ ఆధార్ కార్డ్, దీంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లేని వాళ్ళు మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డిఎడ్ చేసిన వాళ్ళు డిఎడ్, బీపీఎడ్ చేసిన వాళ్ళు బీపీఎడ్, బీఈడ్ చేసిన వాళ్ళు బీఎడ్ మీ ఖచ్చితంగా కావాలి కదా, ఇది తీసుకోవాలి. దీని తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఓడి అవసరం లేదు ప్రస్తుతానికి. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎస్ఐ సర్టిఫికేట్, దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఎవరైతే రిజర్వేషన్ వస్తుందో వాళ్ళకి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళకి కానీ ఇది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. తర్వాత మీరు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లయితే ప్రజెంట్గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ ఫొటోస్ 8 నుంచి 10 పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు 5 సెట్లు పెట్టుకోవాలి. 3 సెట్ల మీద మీరు అటెస్టెడ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరు చేయాల్సి అందరూ చేయాలంటే మీకు తెలుసు 70+ ఉన్నారు, మీ జాబ్ వచ్చే హోప్ ఎక్కువ ఉందంటే మీరు చేసి పెట్టుకోవాలి. లేదు 65+ ఉన్నారు, 60+ ఉన్నారు, మీ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మీకు రిజర్వేషన్లో వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లు మీకు అనిపిస్తే 60 పైన ఉన్న వాళ్ళు, 65 పైన వాళ్ళందరూ కూడా ఈ పని చేసుకోవచ్చు. దాని తప్పేముంది. ఇది ఏం జాబ్ రాకుంటే వేస్ట్ అయిపోదా. జిరాక్స్ సెట్లు మరి ఇప్పుడు కూడా పనికి వస్తాయి. ఎక్కడ మీరు ప్రైవేట్లో చేరాలన్నా, ఎక్కడన్నా పోవాలన్నా ఇవి సర్టిఫికేట్లు ఎక్కడ వేస్ట్ కావు. పోతే అటెస్టెడ్కి ఒక 100 రూపాయలు 200 రూపాయలు వేస్ట్, అంతకంటే ఏం జరగదు. సో చేసి పెట్టుకుంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఈరోజు రాత్రి కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే టైం ఇస్తారు, ఎవరైనా కాదు, 2 లేదా 3 లేదా 4 రోజులు ఇస్తే ఆ 4 రోజులు మీ హడావిడిగా మీరు జిరాక్స్ చేసుకోవడం, అప్పుడే అటెస్టెడ్కి తిరగడం చేసుకోవడం, ఇవన్నీ టెన్షన్తో కూడిన పనులు. సో టెన్షన్తో ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం, మెరిట్ లిస్ట్ రావడం లేదు ఇంకా. సో ఈ ఫ్రీ టైంని మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని ఈ పని చేసి పెట్టుకొని మీరు అటెస్టెడ్ చేసుకొని 3 సెట్ల మీద 2 సెట్లు ఎక్స్ట్రా మొత్తం 5 సెట్లు జిరాక్స్ చేసుకొని ఒరిజినల్ కూడా ఒక కవర్లో ఒక ఫైల్లో రెడీగా ఉన్నామంటే నెక్స్ట్ వీక్ మనకు వెరిఫికేషన్ ఖచ్చితంగా పిలుస్తారు. మెసేజ్ రావడం కానీ కాల్ చేయడం కానీ వస్తుంది. సో అప్పుడు వెంటనే అప్పుడు హడావిడిగా పరిగెత్తకుండా ప్రశాంతంగా మన దగ్గర రెడీగా ఉంటుంది ఫైల్. ఆ ఫైల్ తీసుకొని పోవడం, వాళ్ళ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడం, అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ టాస్క్కి మళ్ళీ వెళ్ళిపోదాం. సో ఇది మీరు చేయాల్సిన పని. ఈరోజు ఇంకా సమయం ఉంది, ఇంకా రేపు సమయం ఉంది. రేపు అది వచ్చేలోపు లేదా ఈరోజు నైట్ వచ్చేలోపు మీరు వెళ్ళి కనీసం జిరాక్స్ అనేది తీసుకోండి. అటెస్టెడ్ రేపైనా చేయొచ్చు. సో ఇలా మీరు ప్లాన్ చేసుకొని ముందు ఈ టాస్క్ పూర్తి చేయండి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ మనకు
టాలెంట్ కంటే అంటే మన అచీవ్మెంట్ మనకు వచ్చిన మార్క్స్ కంటే ఇక్కడ నుంచి మనకు వైటల్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఏంటి అంటే మన ఫేట్ అండ్ మనకు మన రిజర్వేషన్లో ఉన్న పోస్టు. ఇదే మనకు ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా. సో మీరు మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి, ప్రే చేయండి. సో రెడీగా ఉండండి, స్టే కామ్, స్టే కూల్. ఖచ్చితంగా మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది, అంతా మంచి జరుగుతుంది. స్టే పాజిటివ్.